పోకిరీల వెకిలి చేష్టలకు ఓ నిండు ప్రాణం బలైపోయింది. వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. సికింద్రాబాద్ పాత అల్వాల్లో జరిగిన ఘటనలో 3 నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గంధమల్లి గ్రామానికి చెందిన బాలరాజు సికింద్రాబాద్ పాత అల్వాల్లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఓ కూతురు, 2 కుమారులు ఉన్నారు. కూతురు గౌతమి కేఎంఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆటో డ్రైవర్లు విజయ్, ప్రకాష్, నర్సింగ్ గౌతమితో అసభ్యకరంగా ప్రవర్తించారు. దుర్భాషలాడుతూ వేధించారు. పోకిరీల వెకిలి చేష్టలతో మనస్తాపానికి గురైన గౌతమి శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. గౌతమి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మహత్య ఘటనపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు 3 ఆటో డ్రైవర్లను అరెస్టు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఇతర ఆటో డ్రైవర్లు తెలిపారు. 4 రోజుల క్రితం మేము కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళ మీద బండ్లు తీసేయాలని. బండ్లు ఉండొద్దు, పోలీసులు మేము 6 మంది డ్రైవర్లు సంతకాలు పెట్టి ఈ బండ్లకి మాకు సంబంధం లేదు, తీసేయాలని చెప్పినాం. అయితే మరి అది ఏం జరిగిందో మాకైతే తెలియదు. దాని గురించి తెలియ వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చి నిన్న ఈ పని చేశారు. నిన్న వాళ్ళ డాడీకి సాయంత్రం నైట్ చెప్పిందంటే పొద్దుగాల చూద్దాం బిడ్డ అని చెప్పే వరకు తెల్లారి రోజు సూసైడ్ చేసుకుంటారు కదా. అమ్మాయి టీచ్ చేయడానికి వాళ్ళ ఆటో ఓనర్ అయినటువంటి నరసింహరావు ప్రోద్బలంతో ఈ అమ్మాయిని టీచ్ చేసి అనేది కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి ఆ అమ్మాయి మన ఇంటికి పోయిన తర్వాత మనస్తాపం చెంది ఈరోజు ఉదయం 6 గంటలకి అమ్మాయి ఒంటి మీద కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చనిపోయిందని చెప్పేసి అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు. గాంధీ ఆసుపత్రిలో శవ పరీక్ష నిర్వహించిన తర్వాత గౌతమి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.